కాజు తమలపాకు పకోడీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కాజు తమలపాకు పకోడీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: జీడిపప్పు 1 కప్పు, తమలపాకులు 5, శనగపిండి 1 కప్పు, బియ్యపిండి 1/2 కప్పు, ఇంగువ చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, చాట్ మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా, రాజుగారు స్టార్ట్ చేసేద్దాం. ఓకేనండి. సో ముందుగా మనం డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ పెట్టుకుందాం. సో ఫస్ట్ ఒక బౌల్లో శనగపిండి, సో అలాగే బియ్యపిండి, ఓకే. సో తమలపాకులు కట్ చేసుకుందామండి. సో ఆయిల్ వేడి పెట్టేద్దాం. ఓహో, చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలా? అవునండి. సో బజ్జీలు వేసుకుంటే ఆ పలంగా వేసుకుంటాం మనం. ఆకులాగే తమలపాకు యూజ్ చేస్తాం. ఎస్. సో చూసి వేసుకోవాలి, చాలా ఘాటుగా ఉంటుంది మనకు తమలపాకులు అనేది. సో ఈ ఆకులు కూడా దీంట్లో జీడిపప్పు, సో పచ్చివే కదా జీడిపప్పు ఇప్పుడు. అవునండి. కొద్దిగా ఇంగువ, సో ఈ టేస్ట్ బాగుంటుందండి. ఓకే. సో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా తరిగిన కరివేపాకు అండి. ఓకే. సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, కొంచెం పసుపు, ఓకే. అలాగే కొద్దిగా కొత్తిమీర అండి. సో ఇవన్నీ ఒకసారి బాగా కలిపి ఆ తర్వాత వాటర్ వేసేసి పకోడీ పిండిలో మనం కలిపేసుకోవాలి. కొంచెం గట్టిగా రావాలండి ఇది. అవునా? ఓకే. సో మనకు కొంచెం ముద్దలా వస్తుంది ఇది. తమలపాకు కాజు కాంబినేషన్ బాగుంది రాజు గారు. ఎస్ అండి. కొద్ది వాటర్ ఇస్తారా? ఎస్. సో ఇలా గట్టి రావాలి కాబట్టి కొంచెం వాటర్ చూసుకొని జాగ్రత్తగా వేసుకోవాలండి. ఓకే. ఓకే. సో ఇది కలిపేసి కాసేపు పక్కన పెట్టేసేద్దాం. సో ఆ తమలపాకు ఫ్లేవర్ అంతా కూడా కొంచెం ఈ పిండికి పట్టేస్తే బాగుంటుంది. ఓకే. సో ఈలోగా మనకు నూనె కూడా వేడవుతుంది. సో ఆ తర్వాత మనం పకోడీలు వేసుకోవచ్చు. ఓకే రాజు గారు. ఓకే అండి. సో రెడీ అయిపోయింది. సో ఆయిల్ కూడా మనకు వేడైంది. సో ఇలా చిన్న చిన్న ముద్దల్లా వేసుకోవాలండి. అంటే మామూలుగా మనం జీడిపప్పు పకోడీ వేసుకుంటాం కదా, సో అలాగే ఇది కూడా వేసుకోవాలి. సో కొంచెం స్లో ఫైర్లో మనం ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే మనం జీడిపప్పు ఉంది దీంట్లో, అది వేగాలి. సో కొంచెం ముద్దలుగా వేసుకున్నాం కదా, సో లోపల వరకు కూడా అది బాగా ఫ్రై కావాలి. ఓకే. సో గట్టిగా కాబట్టి పిండి కొంచెం బాగా మొత్తం ఫ్రై అవ్వాలండి. లేకపోతే పిండి పిండిగా ఉంటే మనకి పకోడీ తిన్నప్పుడు కొంచెం కొద్దిమందికి అంటే సరిపడపోతే కొంచెం కడుపు నొప్పి వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. ఓకే. సో ఇది మనకి బాగా వేగిపోతే తీసేసుకోవచ్చు. సో ఇది ఇంకొంచెం వేగలోగా కార్వింగ్ చేసేసుకున్నాను. ఓకే రాజు గారు. సో సొరకాయ ఈ తొడం భాగం తీసుకున్నాను. సో దీన్ని మనం ఫ్లవర్ చేసుకోవచ్చు. చాలా మంది అంటే అక్కడ వరకు కట్ చేసి కర్రీస్ ఏదైనా చేసేప్పుడు పాడేస్తూ ఉంటాం. సో దీంతో కూడా మనం మంచి ఫ్లవర్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇది మనకు పట్టుకోవడానికి కాడ కూడా ఉంటుంది దీంతో పాటుగానే. రోజ్ ఫ్లవర్లా చేస్తున్నాను.
ఓకే సో కంట్రోల్ ఈ మధ్యలో వచ్చేస్తుంది. ఓకే సో లైట్ గ్రీన్ కలర్లో బాగా కనిపిస్తుంది ఫ్లవర్ అనేది. సో పైకి వచ్చేసరికి వైట్ కలర్లో వచ్చేసి వైట్ కలర్లో వస్తుంది. సో మధ్యలో సీడ్ పార్ట్ ఉంటుంది కదా, కొంచెం డెలికేట్గా ఉంటుంది, జాగ్రత్త కట్ చేసుకోవాలి. ఓకే ఓకే సో బ్యూటిఫుల్. సో పకోడీ కూడా మనకు కలర్ వచ్చేసిందండి. సో దీన్ని ప్లేట్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఓకే ఓకే సో కాజు తమలపాకు పకోడీ రెడీ అండి. వావ్, చూసారు కదండి, వేడివేడిగా కాజు తమలపాకు పకోడీ రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూద్దామా? కాజు తమలపాకు పకోడీ తయారు చేసే విధానం: ఒక బౌల్లో శనగపిండి, బియ్యం పిండి, తరిగిన తమలపాకులు, జీడిపప్పు, ఇంగువ, అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు, కొత్తిమీర వేసి కొద్దిగా నీళ్లు పోసి పకోడీ పిండిలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని కాగే నూనెలో పకోడీలా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆపై చాట్ మసాలా చల్లుకొని సర్వ్ చేసుకుంటే కాజు తమలపాకు పకోడీ రెడీ.